Hello all, my name is Rajesh Verma from Flymasters Overseas Education. ఈ రోజు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అప్డేట్ అబౌట్ యూకే ఏవైతే లివింగ్ ఎక్స్పెన్సెస్ సంబంధించింది ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తూ ఉంటుంది బేస్డ్ ఆన్ ఎకానమీ, ఇన్ఫ్లేషన్ రేట్ ఇలాంటి కన్సిడరేషన్స్ తీసుకుని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు దాదాపుగా 9 months లివింగ్ ఎక్స్పెన్సెస్ అయితే స్టూడెంట్ వీసాతో పాటు చూపెట్టాల్సి ఉంటుంది. యూనివర్సిటీ ఫీజు కాకుండా ఈ ఫీజు ఏదైతే ఉందో కొంచెం ఇంక్రీజ్ అయ్యింది. ఇది వరకు దాదాపు 9,240 వరకు అయ్యేది, ఇప్పుడు దాదాపు 9,500 pounds వరకు అయ్యింది. అలానే ఇన్సైడ్ లండన్ కి దాదాపుగా మనం ఇంతకుముందు 12,000 చూపెట్టాల్సి ఉంటుంది, ఇప్పుడు దాదాపుగా 13,000 దగ్గరలోకి వచ్చింది. ఇది అప్డేట్. ఇది పెద్దగా పెరగకపోయినా మనకి వీసాకి అమౌంట్ చూపెట్టాల్సింది ఏదైతే ఉందో దాదాపుగా 50,000 వరకు ఇంక్రీజ్ అయ్యింది. అలానే యూకే లో చాలా యూనివర్సిటీస్ ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ అయితే అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇంతకు ముందు 12th class ఇంగ్లీష్ మార్క్స్ కన్సిడర్ చేసి మనకి ఎటువంటి సెపరేట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయక్కర్ లేకుండా అడ్మిషన్స్ ఇచ్చేవి. ఈ రూల్స్ తొందరలో చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే నేను చెప్పేది ఏంటంటే యూకేకి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్లై చేసుకుని అడ్మిషన్స్ తెచ్చుకుని ఫీజులు కట్టి మీరు ఫాస్ట్ గా వీసాస్ ప్రాసెస్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఈ రూల్స్ అమల్లోకి వస్తే కనుక మళ్ళీ మనకి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాసి ఇదంతా ఈ బర్డెన్ అంతా తీసుకుని మనం వీసాలు అయితే ప్రాసెస్ చేసుకుంటాము. ఈ బర్డెన్స్ అన్ని లేకుండా హ్యాపీగా మీ 12th class ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ తో మీరు యూకేకి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. ఒక్కసారి ఇంప్లిమెంట్ అయిన తర్వాత రిక్వైర్మెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉండబోతున్నాయి. 6.5 అండ్ నో లెస్ దెన్ 6 మినిమం రిక్వైర్మెంట్ కావచ్చు. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. మీకు ఎటువంటి యూకే స్టూడెంట్ వీసా సపోర్ట్ కావాలన్నా ప్లీజ్ డయల్ 9502127788. మీకు ఎటువంటి స్టూడెంట్ వీసాస్ కావాలన్నా USA, UK, Canada, Australia, Europe, we have 9 years of experience in student visas. Please contact us. Thank you very much for watching this video.